ఒక ఎమ్మెల్యే శాలరీ కేవలం 1.5 లాక్ నుంచి 2.5 లాక్స్ ఉంటుంది. కానీ అదే వాళ్ళ లైఫ్ స్టైల్ ని చూస్తే పెద్ద పెద్ద బంగ్లాస్, రిసార్ట్స్, ఫార్మ్ హౌస్, ఆడి కార్స్, వేల కోట్ల ఆస్తులు ఇంకా మరెన్నో ఉంటాయి. అసలు కేవలం 1.5 లాక్ నుంచి 2.5 లాక్స్ శాలరీ వస్తున్న ఈ ఎమ్మెల్యే గాని ఎంపీస్ గాని ఇన్ని వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు ఎలా వచ్చాయి? మనలో చాలా మంది బయటకు చెప్పరు గానీ వీళ్ళందరికీ ఇన్ని కోట్లు రావడానికి గల కారణం కరప్షన్ అని అంటారు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ లోనే ఒక్కొక్క పార్టీ అధినేతలకి ఒక్కొక్క కేసు ఉంటుంది. ఒకరికేమో బ్లాక్ మనీ ఉంది అని అంటుంటే మరొకరు పలానా స్కామ్ చేసి ఇన్ని వేల కోట్లు సంపాదించారు అని అంటారు. ఇవన్నీ కేవలం పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు మాత్రమే జరగట్లేదు. ఎమ్మెల్యే, ఎంపీతో పాటు ట్రాఫిక్ పోలీస్ నుంచి రిజిస్ట్రేషన్ ఆఫీస్, రేషన్ ఆఫీస్ వరకు ప్రతి చోట ఈ కరప్షన్ అనేది జరుగుతూనే ఉంది. అండ్ మన స్టేట్ పక్కన పెడితే 2024 లో జరిగిన ఎలక్షన్స్ లో టాటా గ్రూప్ ఏం చేసిందో తెలుసా? ఎలక్షన్ కి కరెక్ట్ గా 14 డేస్ ముందే టాటా గ్రూప్ బీజేపీకి సుమారుగా 758 కోట్లు డొనేషన్ గా ఇచ్చింది. ఇలా ఎలక్షన్ అయిన కొన్ని వారాల్లోనే టాటా గ్రూప్ కి గవర్నమెంట్ నుంచి 44,000 కోట్ల సబ్సిడీ వచ్చింది. ఇది కోఇన్సిడెన్సా లేదంటే కరప్షనా? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరు గాని ఇదంతా కేవలం కరప్షన్ అని అనుకుంటే ఈ కరప్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? మనలాంటి ప్రజల నుంచా లేదంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ నుంచా? ఈ రెండు కాదు, మన సిస్టమ్ నుంచి. అదేంటి మన సిస్టమ్ అంటే? మన ప్రజలు అండ్ గవర్నమెంట్ ఆఫీసర్సే కదా అని మీరు అనుకోవచ్చు. అసలు ఈ సిస్టమ్ గురించి క్లియర్ గా మీకు అర్థం అవ్వాలి అంటే ఇప్పుడు మనం ఎలక్షన్స్ దగ్గరికి వెళ్ళాలి. ఒక ఎమ్మెల్యేకి వచ్చే 1.5 లాక్స్ శాలరీ కోసం యావరేజ్ గా ఒక ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో విన్ అవడానికి ఎంత మనీ స్పెండ్ చేస్తారు? అండ్ విన్ అయ్యాక ఆ శాలరీ అతను ఖర్చు పెట్టిన మనీతో ఈక్వల్ అవుతుందా? ఒక ఎమ్మెల్యే సీట్ కి కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్న ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా విన్ అయితే అతని మైండ్ సెట్ ఎలా ఉంటుంది? తను ఖర్చు పెట్టిన మనీ ఎలాగైనా తిరిగి తీసుకోవాలని అనుకుంటారు కదా. మీలో చాలా మంది అనుకోవచ్చు ఇది పర్సనల్ ప్రాబ్లం కదా అని. కానీ ఇది కూడా సిస్టమ్ ప్రాబ్లం అనే నేను చెప్తాను. 10 years బ్యాక్ నరేంద్ర మోడీ గారు మన ఇండియాకి ఇచ్చిన ప్రామిస్ ఏంటో తెలుసా? స్విస్ బ్యాంక్ లో ఉన్న ప్రతి రూపాయిని మన ఇండియాకి తిరిగి తీసుకొస్తా, మన ఇండియాలో బ్లాక్ మనీ అనేది లేకుండా చేస్తా, ఇంకా ఎన్నో ప్రామిసెస్ చేశారు. దీనికోసం చాలా ఐటీ రైట్స్, ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఆఖరికి ఈ కరప్షన్ తగ్గించడం కోసం మన కరెన్సీ నోట్స్ రిలేటెడ్ గా డిమానిటైజేషన్ కూడా తీసుకొచ్చారు. కానీ ఇప్పటికీ కూడా మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్స్ గవర్నమెంట్ ఆఫీసెస్ చుట్టూ ప్రతిరోజు తిరుగుతూ గంటల కొద్ది లైన్ లో నించొని మన పనులు చేయించుకుంటున్నాం. కాబట్టి చాలా మంది ఇప్పుడు ఒకటి అనుకుంటారు, మన ఇండియాలో ఇంత కరప్షన్ ఉంది కదా, దీనిని కంట్రోల్ చేయలేము అని. కానీ మీలో ఎంత మందికి తెలుసు మన ఇండియా కంట వరస్ట్ సిచ్యువేషన్ లో ఉన్న ఒక కంట్రీ ఇప్పుడు మన వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద టాప్ కంట్రీ గాను అండ్ క్లీనెస్ట్ సిటీ గాను ఉంది. అదే సింగపూర్. ఒకనొక టైంలో సింగపూర్ చాలా వర్స్ట్ సిచ్యువేషన్ లో ఉండేది. ఆ కంట్రీ ఎంత వర్స్ట్ గా ఉండేదంటే ఆ కంట్రీలో జరిగే ప్రతి పని కరప్షన్ తోటి జరిగేది. దీని మొత్తాన్ని ఎలాగైనా ఆపాలి అని ఒక వ్యక్తి వచ్చారు, లీ క్వాన్ యూ. ఈ కరప్షన్ మొత్తాన్ని ఎలాగైనా ఆపాలి అని ఎన్నో ప్రయత్నాలు చేశారు. అందులో కొన్ని ప్రయత్నాలు సక్సెస్ అయ్యి ఇప్పుడు సింగపూర్ ఈ స్థాయిలో ఉంది. ఫస్ట్ ఈ కరప్షన్ మొత్తాన్ని ఎలాగైనా కంట్రోల్ చేయాలి అని ఇతను చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? ఒక ప్రెసిడెంట్ కి ఏదైతే స్టే చేయడానికి బంగ్లా ఉంటుందో దాన్ని మొత్తాన్ని వదిలేసి వాళ్ళ దేశంలో ఉన్న ప్రజలు ఎక్కడ నివసిస్తారో అక్కడే నేను కూడా నివసిస్తాను అని చెప్తూ వాళ్ళ ప్రజలకు ఉన్న ప్రాబ్లమ్స్ ప్రతి దానిని తెలుసుకున్నారు. అసలు ఫస్ట్ కరప్షన్ గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ గవర్నమెంట్ దగ్గర ఎంతో కొంత కరప్షన్ అనేది జరుగుతుంది. నేను వీడియో స్టార్టింగ్ లో మన ఎమ్మెల్యే యొక్క శాలరీ ఎంత అని చెప్పాను? 1.5 లాక్ నుంచి 2.5 లాక్ కదా. అదే సింగపూర్ లో ఒక ఎమ్మెల్యేకి శాలరీ ఎంత తెలుసా? 7 కోట్లు. ఆశ్చర్యపడకండి, ఆ 7 కోట్లు కూడా 40% డిస్కౌంట్ లో ఇస్తున్నారు. అసలు మన ఇండియాలో ఉన్న ఎమ్మెల్యే శాలరీ కంట సింగపూర్ లో ఉన్న ఎమ్మెల్యేస్ కి 20 to 30% ఎక్కువ శాలరీ ఎందుకు ఇస్తున్నారు అనేది ఇప్పుడు క్లియర్ గా మాట్లాడుకుందాం. వీళ్ళకి 7 కోట్ల శాలరీ ఇవ్వడానికి వీళ్ళ క్యాలిక్యులేషన్ ఏంటి తెలుసా? వీళ్ళ దేశంలో ఎవరైతే టాప్ 1000 ట్యాక్స్ పేయర్స్ ఉంటారో వాళ్ళ యావరేజ్ శాలరీని సింగపూర్ ఎమ్మెల్యేస్ కి ఇస్తారు. అది కూడా 40% డిస్కౌంట్ లో. ఎందుకంటే వీళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ కాబట్టి. ఇప్పుడున్న డేటా ప్రకారం సింగపూర్ లో ఉన్న టాప్ 1000 ట్యాక్స్ పేయర్స్ కి వాళ్ళ అందరి సాలరీస్ ని యావరేజ్ చేస్తే $1.83 మిలియన్ ఉంది. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 15 crores. వీళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ కాబట్టి 40% డిస్కౌంట్ లో ఒక ఎమ్మెల్యేకి శాలరీ అనేది 7 crores ఇస్తున్నారు. అసలు ఈ టాప్ 100 ట్యాక్స్ పేయర్స్ తో ఈ ఎమ్మెల్యేస్ కి కంపారిజన్ ఏంటి? అసలు ఇదేం లాజిక్ అని మీరు అనుకుంటున్నారా? ఒక కంపెనీలో టాప్ లెవెల్ పొజిషన్ లో ఉన్న ఒక పర్సన్ ఆ కంపెనీకి ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్కరికి తెలుసు. అలానే మన ఇండియాని రూల్ చేస్తున్న ఈ పొలిటీషియన్స్ కూడా మన దేశాలకి ఎంత ఇంపార్టెంటో కూడా మనకు తెలుసు. మరి అలాంటిది వాళ్ళకి అంత శాలరీ ఇస్తున్నప్పుడు ఈ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ కి ఎందుకు ఇవ్వకూడదు? లాజికే కదా. కానీ అదే మన ఇండియాకి వస్తే ఒక ఎమ్మెల్యే యావరేజ్ శాలరీ అనేది 1.5 to 2.5 లాక్స్ ఉంటుంది. కానీ ఆ ఎమ్మెల్యే ఆ ఎలక్షన్ లో విన్ అవడానికి ఎంత ఖర్చు పెడతారు? 10 crores,
50 crores 100 crores వాళ్ళు ఎంత ఖర్చు పెట్టినా కరప్షన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఒక సీట్ కోసం అన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ ఎమ్మెల్యే విన్ అయినా అవ్వకపోయినా ఆ ఎమ్మెల్యే వెనకాతల ఖచ్చితంగా 40-50% వెనకాతలే ఉంటారు. ఈ ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్తే వాళ్ళందరూ కూడా తన వెనకాతలే వెళ్ళాలి. ఫర్ సపోజ్ ఒక ఊరు వెళ్ళాలనుకుంటే వాళ్ళందరికీ ఫుడ్, అకామిడేషన్, ట్రావెల్, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఒక ఎమ్మెల్యేనే చూసుకోవాలి కదా. అతనికి వస్తున్న 1.5 lakh శాలరీతో ఇవన్నీ ఎలా చూసుకోగలరు? వాళ్ళందరినీ తీసుకువెళ్ళడం ఎందుకు అని మీరు అనుకోవచ్చు. కానీ ఒక ఎమ్మెల్యే సింపుల్ గా రోడ్డు మీద వెళ్తుంటే మన ఇండియన్ సైకాలజీ ప్రకారం ఏమనుకుంటారు? ఇతనేం ఎమ్మెల్యేరా, ఒక్క పర్సన్ కూడా ఇతని వెనకాతలు లేరు అని అనుకుంటాం కదా. ఇది కూడా పర్సనల్ ప్రాబ్లం కాదు, ఇది సిస్టమ్ ప్రాబ్లం. సరే, మన ఇండియాలో ఒక ఎమ్మెల్యే విన్ అవడం కోసం ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా, మరి సింగపూర్ లో కూడా ఖర్చు పెడతారు కదా. మరి దాని సంగతి ఏంటి? అది చెప్పే ముందు ఈ సింగపూర్ కంట్రీ సెకండ్ రూల్ గా ఏం మార్చిందో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం. అదే ఇన్స్టెంట్ జైల్ రూల్. ఫర్ సపోజ్ మన ఇండియాలో ఎవరైనా తప్పు చేశారనుకోండి, వాళ్ళని ఏం చేస్తారు? పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి తప్పు ఎవరి వైపు అయితే ఉందో వాళ్ళని జైల్లో వేస్తారు, అంతే కదా. ఇదంతా చాలా సింపుల్ గా జరుగుతుంది. కానీ 2014 నుంచి 2024 వరకు మన ఇండియాలో టాప్ లెవెల్స్ లో 6344 కేసెస్ అనేది రిజిస్టర్ అయితే కేవలం ఆ 634 రిజిస్ట్రేషన్స్ లో 56 రిజిస్ట్రేషన్స్ మాత్రమే క్లోజ్ అయ్యాయి. మిగిలినవన్నీ పెండింగ్ లోనే ఉన్నాయి. ఆ 10 ఏళ్లలో క్రిమినల్ ఎవరనేది కనిపెట్టలేకపోవడం ఒక్కటే కాదు, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరికీ ఎటువంటి శిక్ష అనేది లేకుండా నార్మల్ పర్సన్స్ లాగే తిరుగుతారు. అండ్ మరీ ముఖ్యంగా చాలా మంది ఈ కోర్టు కేసెస్ ని కొన్ని సంవత్సరాలుగా ప్రొలాంగ్ చేస్తూ వాళ్ళ కేసెస్ ని ప్రతి క్షణం పెండింగ్ లో ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సేమ్ ఇదే సింగపూర్ లో ఒకప్పుడు జరిగేది. కానీ అప్పుడు సింగపూర్ గవర్నమెంట్ ఒక బ్యూరోని స్టార్ట్ చేసింది, అదే సిపిఐబి. దీనిని ఎస్టాబ్లిష్ చేసి ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని ఇమీడియట్ గా ఇన్వెస్టిగేషన్ చేసి అరెస్ట్ చేయమని ఆ గవర్నమెంట్ ఈ బ్యూరోకి పవర్స్ అనేది ఇచ్చింది. అసలు ఈ సిపిఐబి ఎలా వర్క్ అవుతుంది? ఎప్పుడైతే ఒక వ్యక్తి మీద ఒక ఇన్వెస్టిగేషన్ చేయాలో డైరెక్ట్ గా పిఎం ఆఫీస్ నుంచి అప్రూవల్ ని తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి ఆ వ్యక్తిని అరెస్ట్ చేయొచ్చు. ఈ సిపిఐబి అక్కడ తాగలేదు. ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ కూడా ఈ ఇన్వెస్టిగేషన్ కి ఎటువంటి ప్రాబ్లమ్ ని క్రియేట్ చేసినా కూడా ఆ ప్రెసిడెంట్ ను కూడా ఇన్వెస్టిగేషన్ చేసే రైట్ కూడా ఈ బ్యూరోకి ఉంది. దీని వల్ల ఏం జరుగుతుంది? ఇన్స్టెంట్ జడ్జిమెంట్ వస్తుంది. మన ఇండియాలో పెండింగ్ కేసెస్ అనేవి 99% ఉంటే ఈ సింగపూర్ లో మాత్రం 99% కేసెస్ క్లోజ్ అవుతున్నాయి. అండ్ థర్డ్ మేజర్ రూల్ ఏంటి తెలుసా? అసెట్స్ వర్సెస్ లైబిలిటీ. ఫర్ సపోజ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి 2 lakhs శాలరీ అయితే తనకి ఇయర్లీ సుమారుగా 24 lakhs ఉంటుంది కదా. కానీ అదే ఆఫీసర్ కి 10 కోట్ల యొక్క ఫార్మ్ హౌస్, బంగ్లా, రిసార్ట్ ఇంకా మరికొన్ని ఆస్తులు ఉన్నాయనుకోండి, గవర్నమెంట్ కి ఆ ఆఫీసర్ కి ఏవైతే అసెట్స్ ఉన్నాయో వాటన్నిటికి లెక్క చెప్పాలి. ఒకవేళ ఈ సిపిఐపికి ఆ అసెట్స్ అన్ని ఏ ఇన్కమ్ నుంచి వచ్చాయని చెప్పలేకపోయారు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళ అసెట్స్ అన్నిటిని ఫ్రీజ్ చేయడానికి ఏ మాత్రం ఆలోచించరు. ఎవరైనా చెప్పలేకపోయారా, వెంటనే రిజైన్ చేయాలి అండ్ ఇన్వెస్టిగేషన్ చేసి అరెస్ట్ కూడా చేస్తారు. అండ్ మరీ ముఖ్యంగా ఎవరైతే ప్రూవ్ చేయలేకపోయారో వాళ్ళు ఖచ్చితంగా బ్రైబ్ తీసుకున్నారని భావిస్తారు. అదే ఇండియాలో 2 lakhs శాలరీ వస్తున్న ఒక వ్యక్తికి 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు ఆస్తి ఉన్నా కూడా వాళ్ళు కోట్ల చుట్టూ తిరుగుతారు కానీ వాళ్ళ కేసెస్ అన్ని అంత తొందరగా క్లోజ్ అవ్వవు. ఎందుకంటే మన ఇండియాలో ఉన్న పేపర్ వర్క్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. అండ్ వీళ్ళ అతిపెద్ద ఇంప్లిమెంటేషన్ ఏంటో తెలుసా? ఎలక్షన్ మనీ. అసలు కరప్షన్ లో చాలా మటుకు జరిగేది ఈ ఎలక్షన్ టైంలో. నేను ఇంతకు ముందే చెప్పాను, ఒక ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఒక ఎమ్మెల్యే ఎన్ని కోట్లు ఖర్చు పెడతారో అని. ఓటు వేయడానికి డబ్బులు ఇవ్వాలి, ట్రాన్స్పోర్ట్, లిక్కర్, పోస్టర్స్, మార్కెటింగ్, బ్యానర్స్, ఇలా ఎన్నో ఎక్స్పెన్సెస్ ఉంటాయి ఒక ఎమ్మెల్యేకి. ఒకవేళ ఎటువంటి మార్కెటింగ్ లేకుండా ఆ ఎమ్మెల్యే నుంచుంటే వాళ్ళకి ఎటువంటి ఓట్స్ కూడా పడవు. సో అందుకే మన ఇండియాలో ఎవరైనా ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నారంటే వాళ్ళు ఎలక్షన్స్ ముందు కొన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సిందే. కానీ అదే సింగపూర్ లో కూడా ఇంప్లిమెంట్ అవ్వాలి కదా. ఎందుకంటే ఎటువంటి మార్కెటింగ్ లేకపోతే ఒక ఎమ్మెల్యే నుంచున్నాడని ఎలా తెలుస్తుంది? అండ్ ఆ ఎమ్మెల్యే గురించి ప్రతి ఒక్కరికి ఎలా మార్కెటింగ్ అవుతుంది? ఒకనొక టైంలో మన ఇండియా లాగే ఈ సింగపూర్ లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసింది ఈ ఎలక్షన్ టైంలో. కానీ వీళ్ళు ఇంప్లిమెంట్ చేసిన రూల్ ఏంటి తెలుసా? ఎవరైతే ఎలక్షన్ లో నుంచుంటారో వాళ్ళందరూ ఒక ఓటుకి కేవలం $3 to $5 మాత్రమే ఖర్చు పెట్టాలి అని ఒక రూల్ పెట్టారు. ఫర్ సపోజ్ ఒక ఎమ్మెల్యే కింద 3 lakh ఓటర్స్ ఉన్నారనుకోండి, ఒక ఓటర్ కి $5 చెప్పిన క్యాలిక్యులేట్ చేస్తే టోటల్ గా 1.5 lakh సింగపూర్ డాలర్స్ అవుతుంది. అంటే మన కరెన్సీ ప్రకారం 1.25 crores. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే ఎవరైతే ఎలక్షన్ లో నుంచుంటున్నారో అతను ఈ 3 lakhs ఓటర్స్ కోసం కేవలం 1.25 crores మాత్రమే ఖర్చు పెట్టాలి. ఒకవేళ దానికంటే ఎక్కువ ఖర్చు పెడితే ఎవరికి తెలుస్తుంది? మన ఇండియాలో ఖర్చు పెట్టిన ఖర్చుకి ఎటువంటి ప్రూఫ్స్ ఉండవు కదా. లిక్కర్ కొంటారు, మనీ ఇస్తారు, ట్రాన్స్పోర్ట్ అని అదని ఇదని ఎన్నో కోట్లు ఖర్చు పెడతారు కదా. ఇవన్నీ
ఇవన్నీ పేపర్ మీద రాస్తారా? రాయరు కదా. కానీ ఈ సింగపూర్ లో మాత్రం అలా జరగదు. ఎవరైతే ఎలక్షన్ లో నుంచుంటారో ఆ ఎమ్మెల్యే ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కౌంట్ చేయాలి. వీళ్ళ లిమిట్ ఏదైతే ఉంటుందో దానికంటే ఒక్క బ్యానర్ ఎక్కువ పోస్ట్ చేసినా ఖచ్చితంగా వాళ్ళు ఈ ఎలక్షన్ నుంచి పక్కకు తప్పుకోవాల్సిందే. సో ఈ సింగపూర్ లో ఈ సిస్టమ్ ఉండడం వల్ల ప్రతి ఎమ్మెల్యే కేవలం ఎంత ఖర్చు పెట్టాలో అంత మాత్రమే ఖర్చు పెట్టగలరు. మన ఇండియాలో ఒక ఎమ్మెల్యేకి 3 lakhs ఓటర్స్ గాని ఉంటే ఒక్కొక్క పర్సన్ కి ఎంత ఖర్చు పెట్టి ఉంటారు అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ కామెంట్ కి ఖచ్చితంగా రిప్లై ఇస్తా. ఓకే, సింగపూర్ లో కరప్షన్ తగ్గించడం కోసం ఎమ్మెల్యే సాలరీస్ ని పెంచారు. ఒక బ్యూరోని లాంచ్ చేసి కరప్షన్ ని తగ్గించారు. ఎవరైతే కరప్టెడ్ పీపుల్ ఉంటారో వాళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్ చేసి ఇన్స్టెంట్ జైల్లోకి పెట్టాలి అని ఒక రూల్ ని కూడా తీసుకొచ్చారు. అండ్ మరీ ముఖ్యంగా ఎవరైతే ఎలక్షన్స్ లో కొన్ని కోట్లు ఖర్చు పెడతారో వాళ్ళని కూడా ఆపేలా చేశారు ఈ సింగపూర్ గవర్నమెంట్. సేమ్ అలానే మన ఇండియాలో కూడా ఇవన్నీ చేస్తే కరప్షన్ అనేది తగ్గుతుందా? నా ఒపీనియన్ ప్రకారం ఇవన్నీ ఒకేసారి ఇంప్లిమెంట్ చేస్తే మన ఇండియాలో కరప్షన్ అనేది ఖచ్చితంగా తగ్గదు. మరి మన ఇండియాలో కరప్షన్ ఎలా తగ్గించాలి? ఫస్ట్ మన ఇండియాలో ఎక్కడ ఎక్కువగా కరప్షన్ జరుగుతుందో అనేది గ్రౌండ్ వర్క్ చేసి ఫస్ట్ అక్కడ ఆ ఛానల్ ని క్లోజ్ చేయాలి. ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు సింగపూర్ లో ఒక ప్రాబ్లం ఉందని ఆ ప్రాబ్లం ని తగ్గించారు కదా. సేమ్ సింగపూర్ లో ఉన్న ప్రాబ్లం మన ఇండియాలో కూడా ఉండొచ్చు. కానీ మన ఇండియాలో ఉన్న సిచ్యువేషన్స్ కూడా వేరే ఉండొచ్చు. సో అందుకే సింగపూర్ చేసినట్టుగా మన ఇండియాలో కూడా సేమ్ రూల్స్ ని పాటించిన ఇంప్లిమెంట్ చేసిన కరప్షన్ అనేది అంత తొందరగా తగ్గదు. మేబీ కొంత టైం కి తగ్గొచ్చు. కానీ కరప్షన్ మొత్తం తగ్గాలంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకురావాలి. సరే, ఇప్పుడు వరకు సింగపూర్ వాళ్ళ కరప్షన్ ని తగ్గించడం కోసం ఏమేం చేసిందో అని మాట్లాడుకున్నాం. అండ్ మన ఇండియాలో ఈ రూల్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఏమవుతుందని కూడా మాట్లాడుకున్నాం. కానీ మనలాంటి సామాన్య ప్రజలు గవర్నమెంట్ ఆఫీసర్స్ చుట్టూ ఏదైనా పని చేయించుకోవాలనుకుంటే రోజుల కొద్ది ఆఫీసెస్ చుట్టూ తిరుగుతున్నాం అండ్ గంటల కొద్ది లైన్స్ లో నించుంటున్నాం. మరి ఆ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఏంటి? మనకి ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే పైన క్లియర్ చేయకూడదు, మొదల నుంచి క్లీన్ చేయాలి. ఎప్పుడైతే స్ట్రాంగ్ పర్సన్స్ ఎవరైతే కరప్షన్ చేస్తారో వాళ్ళకి లింక్ అయిన పీపుల్ ప్రతి ఒక్కరు కరప్షన్స్ ని తగ్గించే అవకాశం ఉంటుంది. సో అందుకే ఎప్పుడైతే ఈ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ కానివ్వండి అండ్ పొలిటికల్ పర్సన్స్ కానివ్వండి వీళ్ళందరి కరప్షన్ ఎప్పుడైతే తగ్గించడానికి కొన్ని రూల్స్ పెడతారో అప్పుడు ఖచ్చితంగా మనలాంటి సామాన్య ప్రజలకు జరిగే ఈ కరప్షన్స్ అన్ని ఖచ్చితంగా తగ్గుతాయి. ఒకప్పుడు ఎంతో కరప్షన్ లో ఉన్న ఈ సింగపూర్ కొన్ని రూల్స్ ని మార్చడంతో ఇప్పుడు ఇంత టాప్ పొజిషన్ లో ఉంది కదా. ఈ అన్ని రూల్స్ లో మన ఇండియాలో ఫస్ట్ ఏ రూల్ మార్చితే మన ఇండియాలో ఎక్కువగా కరప్షన్ తగ్గుతుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకోవాలని అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఆ వీడియోతో మీ ముందుకు వస్తా. ఈ వీడియో లాగానే మన ఛానల్లో ఇప్పటికే చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ వీడియో అయిన తర్వాత చూడడానికి ప్రయత్నించండి.